Hey hello darlings, welcome back to the part 2 video. ఒకవేళ part 1 చూడకపోతే check the link in the description లో ఇస్తాను. Okay, let's go into the video. Actually the initial plan is to book a farmhouse and get the food ordered and enjoy. But later the plan has been changed. ఎందుకంటే రోజు అలాగే తింటున్నాం. సో ఆ ఆఫీస్ స్ట్రెస్ నుండి ఫ్రీ అవ్వాలి అంటే ఇలాంటిది ఏదో ఒకటి ట్రై చేస్తే బాగుంటుంది అని ప్లాన్ చేంజ్ చేశారు. Anyway, it has been a great idea. The great part of the trip is when the group of friends that gather at a place hits a different vibe. We have a small doubt that we can make things happen. Cooking chestama cheyagalama ana oka chinna doubt undedi, but just a small thought that made us to proceed with this. ఇగో ఏం చేద్దాం అంటే ఈసారి ఎత్తకే తీసుకొని లేచి పట్టుకో ఇంకా బియ్యం దొరకదు లేకపోతే ఏరుకోవాలి మళ్ళా పొలంలోకి పోతే గిన్నెలు ఎక్స్ట్రా ఉన్నాయి కదా లేదా ఇచ్చింటి ఇది పట్టుకో నేను గిన్నె తీసుకుంటా ఇది పట్టుకో మ్యారినేట్ అంట కానీ మనోళ్ళు లేదా మ్యాగ్నేట్ అంటున్నారు నాకు అర్థం కావట్లేదు అంతే అనుకో అట్లాంటిది ఇప్పుడు కౌంట్ చేస్తున్నాం ఫ్రెండ్స్ ఈ టేబుల్స్ తెచ్చిండ్రు రెండు సాదిక్ భాయ్ దగ్గర అది ఉందేమో అని. Finally, the last step that has been started. Bowls అన్ని క్లీన్ చేసుకొని రెడీ పెట్టుకున్నాం. చికెన్ రెడీ, అన్ని రెడీ. ఇక లెట్స్ గో. వాసన కూడా వస్తుంది అప్పుడే. ఇటు పక్క ఎక్కువ ఉందిరా అది బండ పెట్టి వచ్చింది. మళ్ళా పోలేము చూసుకోర్రి. చందు ఒకటేసారి ఏం కట్ చేస్తున్నావు? సాదిక్ భాయ్ హాయ్. అన్ని రెడీ ఉన్నాయి. ఇక స్టార్ట్ చేయడమే లేట్ అనుకొని చికెన్ రైస్ లోకి బగారా రైస్ అయితే బాగుంటుంది అనుకొని బగారా రైస్ చేద్దాం అనుకున్నా. బౌల్ పొయ్యి మీద పెట్టే టయానికి ఆయిల్ ప్యాకెట్ కోసం చూస్తే ఆయిల్ ప్యాకెట్ లేదు. ఇక లేట్ ఎందుకు లే అని వైట్ రైసే పెట్టేసాం. చూడండి ఫ్రెండ్స్ వాటర్ ఉన్నాయి భయంలా నిజంగానే కాలే కొంచెం వంట 10 మంది చేస్తారు ఖరాబ్ అయ్యేది కంపల్సరీ. అది కడగాలే. వేసే తిప్పు అయ్యి ఆనియన్ చేసినాక వేయాలరా పేస్ట్. అది కన్నా 7 అడుగులు నడుస్తా ఉండే దాంతో. వేసేయి ఉండేయన్నీ వేసి అవి కూడా వేసేయి. నూనె బాగుంటుంది. ఏం రావట్లేదు అలా ఇప్పుడు వెజిటేరియన్స్ ఉంటే నేను అన్ఫాలో చేసి ఎన్ని పరిస్థితి అంతా చూసి అట్లా కూడా ఉంటుందా ఇంకా అట్లే చేయబెట్టి తిప్పు మామ లోపల
అంతే 2 seconds later. వాటర్ ఎక్కువ వద్దు మామ, ఎందుకంటే కొంచెం మనమే ఉన్నాం కదా. మాక్సిమం చూడు సరిపోలేదు. నీళ్ళు వస్తాయి, ఆయిల్ పైకి వస్తుంది, అందుకే 2 సేపు ఉండాలి అంటే ఎక్కువ కారం లేదు, ఎక్కువ నూనె చెప్పే ఎక్కువ తీసుకురాపండి. బస్ 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 ఏం కాదు, ఉండండి మనమే గారా, ఉండండి ఏం కాదు. దాంతో ఇప్పుడు చూడు ముక్కలు ఇలా ఉండాలి మంచిగా ఉంటుంది. అది నేను చెప్పేదే అదే అప్పటి నుంచి. ఫైనల్లీ ఒక పెద్ద డిస్కషన్ తర్వాత నీళ్ళు పోసిన చెప్పండి, గంగార్పణమా లేకపోతే ఒక 5 నిమిషాలు తిప్పి కొబ్బరి పొడి వేసి వాటర్ ఎక్కువ ఉందంటే ఏం కాదు, ఎందుకంటే కొబ్బరి పొడి ఉంది కాబట్టి చికెన్ దగ్గరగా అవుతుంది. అది ఇప్పుడు దగ్గరకు ఉంటే ముక్క దగ్గరకు అవుతుంది, అడుగు అంటుతుంది, కారం అంతా పచ్చి పచ్చిగా ఉంటుంది. మంటలు పెట్టి మా పొయ్యి కింద పెట్టి చూడతారు. కాలిద్ది ఫైనల్లీ 10 మంది మాస్టర్ చెఫ్ల మధ్యలో అందరూ కలిసి లాస్ట్కి చికెన్ అయితే చేసేసాం. బట్ చికెన్ చూస్తుంటే నోరు ఊరుతుంది అసలు. ఆ విజువల్స్, ఆ కలరు, ఆ స్మెల్కే వావ్, ఏమన్నా చేశారా అందరు కలిసి. లాస్ట్కి మధ్యలో అయితే ఒక డిస్కషన్ వచ్చింది, వాటర్ పొయ్యాలా వద్దా, లేదంటే అలాగే గ్రేవీ చేద్దామా, పులుసు చేద్దామా అని చాలా అంటే చాలా డిస్కషన్, ఒక పెద్ద డిస్కషన్. 10 నిమిషాల తర్వాత ఫైనల్గా వాటర్ పోయాలని డిసైడ్ అయ్యి వాటర్ అయితే పోసేసారు. అంతా రెడీ అయిపోయింది, చికెన్ చేసేది, ఫుడ్ చేసేది మొత్తం సెట్. కూల్ డ్రింక్స్ ఫైనల్ గా చాలా అంటే చాలా పక్కాగా నీట్గా అనుకున్నట్టే అయిపోయింది. అసలుకు ఇంత బాగా జరుగుతుంది అనుకోలేదు. ఫుల్ ఎంజాయ్ చేసినాం. బాయ్. ఈడ వీడియో తీసుకుంటూ పన్నామనుకో అంతే, ఇంకా జాగ్రత్త పోవాలి. అయినా బాయ్ ఈరోజు అయితే సిటీకి మొత్తం దూరం వచ్చి ప్రశాంతంగా అయితే ఉంది. ఇంకా మనకి ఏదైనా మునిగేకుంటే హైలైట్ ఉండేది. అంటే స్విమ్మింగ్ పూల్ కానీ లేదంటే చెరువు కానీ బావి కానీ ఏదో ఒకటి ఉంటే ఇంకా హైలైట్. 1 hour later. తీసుకొని చూడాలి. కనబడుతుంది యాంగిల్. ప్యాంట్ మీద చేయి పెట్టిన టైం రాదు కదా. సెట్టింగ్ చేసేటప్పుడు చేస్తున్నారా అందరు వచ్చారులే. పడుతున్నారా అందరు పడుతున్నారా హైట్ ఉంటేనే. చక్కెర రావాడు. సక్సెస్ అయిందని చెప్పు బే. సక్సెస్ పార్టీ సక్సీడ్. ఓకే డార్లింగ్స్, దట్స్ ఆల్. వీడియో అయితే అయిపోయింది. ఫామ్ హౌస్ ఫుల్గా ఎంజాయ్ చేసాం. వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పాత వీడియోలు కన్నా చూడకపోతే మన డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాం. మొత్తం ఈరోజు మొత్తానికి స్పాన్సర్ ఈడే, వాడి వల్లే ఇంత ఎంజాయ్ చేసాం. ఈ వీకెండ్ మాత్రం అసలు మామూలుగా లేదు. ప్లీజ్ సబ్స్క్రైబ్. రీటేక్ ఏ నెంబర్ చెప్పరా? 3251. ప్లీజ్ సబ్స్క్రైబ్ మధు 3251. పోయ్.